హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను రాగి లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కరిగిన తర్వాత ఒక హాఫ్ కప్‌కి నేను బాదాం జీడిపప్పుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి పక్కన. తర్వాత నేను అదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కరిగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనము బాదాం జీడిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నేను హాఫ్ కప్కి రవ్వ తీసుకున్నాను, బొంబాయి రవ్వ. దీన్ని ఒక 2-3 నిమిషాలు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయిన తర్వాత మనము ఒక 2 స్పూన్స్ ఇక్కడ నేను కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా మనకు, ఆ పౌడర్ వేసుకున్నాను అనమాట నేను. లేదంటే మనకు ఇంట్లో ఉన్న కొబ్బరి అయినా కానీ తురుముకొని వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి. దీన్ని కూడా మనము ఒక 2 నిమిషాలు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకుందాము. అదే ప్యాన్లో నేను మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటున్నాను. మనము అన్ని నెయ్యితోనే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మీరు తక్కువగా వేసుకోండి నెయ్యి. ఈ విధంగా 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఏ కప్పుతో అయితే మనము బొంబాయి రవ్వ నట్స్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నేను రాగి పిండి తీసుకున్నాను. రాగి పిండిని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా బాగా మంచి రాగి పిండి వేయిందనడానికి మంచి స్మెల్ వస్తుందన్నమాట. అంతవరకు మీరు బాగా వేయించుకుంటూ ఉండండి, లేకపోతే మాడు వాసన వస్తుంది. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. పిండి వేగిన తర్వాత కొంచెము కలర్ కూడా చేంజ్ అవుతుందన్నమాట. అంతవరకు వచ్చేంతవరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, కొబ్బరి రవ్వ, దాన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదాం జీడిపప్పు ఉంది కదా, దాన్ని కూడా నేను హాఫ్ కప్ ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను. హాఫ్ కప్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని నేను దీన్ని మిక్సీకి పట్టుకుంటాను అన్నమాట. మీరు పెద్ద జార్లో అయితే కనుక ఒకేసారి అంతా వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న జార్లో వేసుకుంటున్నాను, 2 సార్లుగా వేసుకుంటాను. ఇందులోకి నేను బెల్లాన్ని తీసుకుంటున్నాను. బెల్లం నేను తాటి బెల్లం తీసుకున్నాను, మీరు నార్మల్ బెల్లం అయినా కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు మనము మిక్సీకి పట్టుకోవాలన్నమాట. ఈ రాయి పిండి ఉంది కదా, ఆ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసుకొని అలాగే బెల్లం కూడా వేసుకొని నేను ఇక్కడ హాఫ్ వేసుకుంటున్నాను. మీరు పెద్ద మిక్సీ జార్లో అయితే కనుక అంతా ఒకేసారి వేసుకోవచ్చు అన్నమాట. వేసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలన్నమాట. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. రాగి పిండి పిల్లలకి చాలా మంచిది కదా. రాగి జావా అలా తాగని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలాంటి రెసిపీ చేసి పెట్టండి, చాలా హెల్తీగా ఉంటారు. కాల్షియం కూడా మంచిగా వస్తుందన్నమాట. తాటి బెల్లంలో కూడా మంచి కాల్షియం వస్తుంది, అదే రాగి పిండిలో కూడా మంచి కాల్షియం ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ ఇందులోకి ఒక స్పూను ఎలచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 4 యాలకుల్ని మనము పిండి మిక్సీకి పట్టుకునేటప్పుడైనా కానీ వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర యాలకుల పొడి ఉంది కాబట్టి నేను అదే వేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనకు మిగిలిన బాదం జీడిపప్పు ఉంది కదా, ఫ్రై చేసుకున్నవి, అవి కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. అన్నీ మనము నెయ్యితో ఫ్రై చేసుకున్నాం కాబట్టి నెయ్యి అంతటికి బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత నేను ఇక్కడ 3 స్పూన్స్ నెయ్యిని బాగా వేడి చేసుకుని ఇందులోకి వేసుకొని కలుపుకుంటాను అన్నమాట. ఈ విధంగా మనకు అంతా బాగా కలిసిన తర్వాత నెయ్యి ఎంత పడుతుందో తెలుస్తుందన్నమాట బాగా కలుపుకోవడం వల్ల. కలిపేసుకున్న తర్వాత నాకైతే 3 స్పూన్స్ పట్టింది.
ఈ విధంగా వేసుకొని కలిపేసుకొని ఇంకా లడ్డూలు చేసుకోవడమే. నెయ్యినంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా కలిసేలాగా. మీరు ఎక్కువ మోతాదులో చేసుకునేట్టుగా కనుక మీకు నెయ్యి కూడా ఎక్కువ పడుతుంది. మనము ఇందులోకి వేసినవన్నీ హెల్తీయే అన్నమాట. మీరు పిల్లలకి రోజు ఈ విధంగా ఒకటైనా కానీ ఇవ్వచ్చు లడ్డు చేసిన తర్వాత. పెద్దవాళ్ళైనా కానీ తీసుకోవచ్చు అనమాట. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్లో తెలియజేయండి. ఒకవేళ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.